రేవంత్ రెడ్డిపై మరోసారి హాట్ కామెంట్స్ చేశారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. పదవులు మీకే, పైసలు మీకేనా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. చౌటుప్పల్ మండలంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, రేవంత్ రెడ్డి మనకు పదవులు ఇస్తలేడు, మన కాంట్రాక్టర్లకు పైసలు కూడా ఇస్తలేడన్నారు. కొద్ది రోజుల క్రితం కూడా ఇలాంటి కామెంట్స్ చేసిన రాజగోపాల్ రెడ్డి, ఎవరిని ఉద్దేశించి చేశానో తెలుసు కదా అంటూ మరోసారి కార్యకర్తలతో అనిపించారు. తనకు మంత్రి పదవి ఎట్లా రావాలో అట్లా వస్తుందని ఎవరూ ఆపలేరన్నారు. తనకు న్యాయం చేయకపోయినా పర్లేదు, కానీ తన మునుగోడు ప్రజలకు అన్యాయం చేయొద్దని అందుకే రేవంత్ తో కొట్లాడుతున్నట్లు రాజగోపాల్ రెడ్డి తెలిపారు. పదవులు మీకే, పైసలు మీకేనా అన్నా. ఎవరినన్నది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అన్నా. నాకేమర్థమైందంటే 20 నెలల నుంచి మన మునుగోడు నియోజకవర్గంలో రోడ్ల కాంట్రాక్టర్లకు, దేనికి బిల్డింగ్ కట్టిన వాళ్ళకు, సీసీ రోడ్లకు, దేనిలకు ఒక్క రూపాయి మీద వస్తలేదు. మీరు మంత్రి దగ్గర పోయి అడిగినా రాలే, 100 సార్లు తిరిగినా రాలే. కాంట్రాక్టర్లు ఏమో ఒలిగొండ చౌటుప్పల్ రోడ్డు చేస్తే ఆయన కాంట్రాక్టర్ టెండర్ అగ్రిమెంట్ ఎన్ని రోజులైంది? మొన్న సంవత్సరం కూడా రాలే. ఒలిగొండ చౌటుప్పల్ రోడ్డు పని చేయమంటే బిల్లు ఇప్పి అంటుంది. బిల్లు ఏమో నా చేతులు లేదు. అది ఎవరిస్తే వస్తుంది? ముఖ్యమంత్రి ఇవ్వాలి. ఇది ముఖ్యమంత్రిని ఉద్దేశించి అదే అన్నా. ముఖ్యమంత్రిని విమర్శిస్తలేను, పార్టీని విమర్శిస్తలేను. ప్రజలు నన్ను అడుగుతున్నారు, ప్రజలు రోడ్డు చేపేయమంటుండ్రు, ఇంకేదైనా పని చేయమంటుండ్రు. పదవులలో మీరే ఉంటుండే, పైసలు మీరే తీసుకుంటుంటే, మీ నియోజకవర్గం పోతుండే, పదవులు కూడా మీకే ఉండే. కనీసం నాకు పదవి అయినందుకు కనీసం పైసలన్నీ రాదంటున్నాను అనాలి వద్దా? రైట్. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య, మున్గోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి సీఎం రేవంత్ రెడ్డిపై హాట్ కామెంట్ చేయడం జరిగింది. గతంలోనే తనకు మంత్రి పదవి విషయంలో కావచ్చు, మున్గోడు నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి నిధుల విషయంలో కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు, ముఖ్యమంత్రి అసలే నిధులు ఇవ్వడం లేదు అంటూ కూడా ఆయన తనకు మంత్రి పదవి కూడా విషయంలో కూడా అడ్డుకుంటున్నారని సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ కూడా చేయడం జరిగింది. అయితే రీసెంట్ గా మళ్ళీ ఆయన సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ పదవులు మీకే, పైసలు మీకే, నాకు మా మునుగోడు నియోజకవర్గానికి ఒక్క పైసా కూడా నిధులు ఇవ్వడం లేదు, నాకు పదవులు ఇవ్వకున్నా ఓకే, కానీ నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు ఇవ్వండి అంటూ కూడా ఆయన కామెంట్ చేసిన పరిస్థితి ఉంది. గత కొన్ని రోజులుగా కూడా బహిరంగంగానే ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన కావచ్చు, అటు కాంగ్రెస్ అధిష్టానం పైన, కాంగ్రెస్ ప్రభుత్వం పైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బహిరంగ విమర్శలు చేస్తున్నా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎలాంటి స్పందన లేకుండా ఉందనేది మాత్రం చర్చ సాగుతుంది. అయితే కోమటిరెడ్డి మున్గోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి పార్టీలో చేరే సమయంలో అధిష్టానం మంత్రి పదవి ఇస్తుందంటూ కూడా ఇస్తామంటూ కూడా చెప్పిందని, తనకు మంత్రి పదవి విషయంలో కాలయాపన చేస్తుంది అనే విషయం పైన కూడా ఆయన బహిరంగంగా కూడా కామెంట్లు చేస్తున్న సిచ్యువేషన్ లో ఇటు పదవి విషయంపై తనకు పదవులు ముఖ్యం కాదు, తన అవసరమైతే మళ్ళీ మునుగోడు ప్రజల కోసం, మునుగోడు అభివృద్ధి కోసం మళ్ళీ రాజీనామా చేసి ప్రభుత్వాన్ని మునుగోడు ప్రజల వద్ద పెడతానంటూ కూడా ఆయన సవాల్ విసురుతున్న పరిస్థితి ఉంది. అసలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, కారణం ఏంటి అనే విషయం పైన కూడా కాంగ్రెస్ పార్టీ గాని ప్రభుత్వం గాని ఎందుకు స్పందించడం లేదనేది కూడా కాంగ్రెస్ పార్టీలో చర్చ సాగుతుంది. ఆయన చేస్తున్నటువంటి కామెంట్ల విషయంలో ఏదైతే నిన్న చౌటుప్పల్కి సంబంధించి ఒక కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పదవులు మీకే, పైసలు మీకే అని చెప్పి కొద్ది రోజుల క్రితం నేను ఎవరిని అన్నాను అంటూ కూడా కాంగ్రెస్ కార్యకర్తల నుంచే కాంగ్రెస్ కార్యకర్తలను అడగడం జరిగింది. కాంగ్రెస్ కార్యకర్తలు మీరు ముఖ్యమంత్రినే అన్నారంటూ కూడా ఆయన వాళ్ళంతా కూడా చెప్పడం జరిగింది. అయితే గత కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యి 20 నెలలు కావస్తున్నా కూడా తనకు మంత్రి పదవి విషయంలో మాత్రం అసలు పట్టించుకోవడం లేదు. తనకు పదవి అనేది అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది, నాకు పదవి వస్తే ఒక బాధ్యత తప్ప అది మునుగోడు ప్రజల అభివృద్ధి కోసమే మరిన్ని నిధులు తెచ్చే విధంగా కూడా చేస్తానంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. దాంతో పాటు పదవి వచ్చేటప్పుడు వస్తుంది, మనల్ని ఎవరు ఆపేది, ఆపితే మనం ఊరుకుంటామా, నేను ఊరుకునే మనిషినా అంటూ కూడా ఆయన
కామెంట్ చేయడం జరిగింది. ఏదైతే 20 నెలల కాలం గడుస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి తనకు మాత్రం మంత్రి పదవి విషయంలో ఎందుకు ఇవ్వడం లేదనే దానిపైన కూడా కొంత రాజగోపాల్ రెడ్డి నర్వస్ అయ్యారనేది కూడా చెప్పవచ్చు. పార్టీలో చేరేటప్పుడు తన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇదే పార్టీలో ఉన్నాడు, సీనియర్ నేత అని తెలియదా? తన మంత్రి పదవి విషయంలో సామాజిక వర్గం ఎలా అడ్డొస్తుంది? ఒకే జిల్లా విషయానికి సంబంధించి గత ఖమ్మం జిల్లాలో 3 మంత్రి పదవులు లేవా? నల్గొండ జిల్లాలో 11 మంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్న 3 మంత్రి పదవులు ఇస్తే నష్టం ఏంటంటూ కూడా ఇలా కాంగ్రెస్ అధిష్టానం పైన, కాంగ్రెస్ ప్రభుత్వం పైన కామెంట్లు చేస్తున్నాడు. ఒకానొక సమయంలో అసలు సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ కూడా ఆయన కామెంట్ చేసిన పరిస్థితి ఉంది. తనకు మంత్రి పదవి రాకుండా అడ్డుకుంటుంది సీఎం రేవంత్ రెడ్డి అని కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. మొత్తానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి విషయంలో కాంగ్రెస్ అధిష్టానం సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటుందా, అసలు ఆయనకు మంత్రి పదవి ఇస్తుందా, ఇవ్వదా? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రోజుకు రకంగా మాట్లాడుతూ, రోజుకో ఒక టాపిక్ ని తీసుకొస్తూ ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం పైన, సీఎం రేవంత్ రెడ్డి పైన కూడా ఆయన టార్గెట్ చేస్తూ మాట్లాడుతుంటే కాంగ్రెస్ పార్టీ నష్టపోయే అవకాశం ఉంది. ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతున్న తీరుపై ఎందుకు స్పందించడం లేదనేది ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా చర్చ సాగుతుంది. ఆయన అసలు మంత్రి పదవి ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, లేదంటే లేదు, ఎందుకు కాలయాపన చేస్తారు అనే దాని మీద కూడా ఆయన మాట్లాడే విషయాలపైన కూడా కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి అనే విషయం పైన కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఒత్తిడి వస్తున్నా కూడా ఎందుకు స్పందించడం లేదనేది కూడా రాజకీయంగా చర్చ సాగుతుంది. ఇది ఒకవైపు అయితే, మరోవైపు తనకు అవసరమైతే మునుగోడు ప్రజల కోసం మళ్లీ రాజీనామా చేస్తానంటూ బెదిరింపు ధోరణి కూడా ఆయన మాట్లాడుతున్నా కూడా అటువైపు నుంచి, అధిష్టానం నుంచి కావచ్చు, ఇటు ప్రభుత్వం నుంచి కానీ ఎలాంటి స్పందన లేకపోవడంతో రాజగోపాల్ రెడ్డి తన తీరును అలాగే కొనసాగిస్తూ సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ పదవులు మీకే, పైసలు మీకే అంటూ కూడా ఆయన కామెంట్ చేయడం జరిగింది. ఇక్కడ ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే మిగతా 11 నియోజకవర్గాల్లో సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఈ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు గతంలో ఇన్ఛార్జి మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావుతో పాటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, ప్రస్తుత ఇన్ఛార్జి మంత్రి ఉన్నటువంటి మంత్రులు కూడా మిగతా 11 నియోజకవర్గాలు, అన్ని నియోజకవర్గాల్లో కూడా వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. ఆ కార్యక్రమాల్లో పాల్గొన్న తర్వాత కూడా వాళ్ళు అక్కడ నిధుల కేటాయింపు కూడా చేయడం జరిగింది. కానీ మునుగోడు నియోజకవర్గంలో మాత్రం 20 నెలలు గడుపుతున్నా కూడా ఒక మంత్రి కూడా ఆ నియోజకవర్గంలో అడుగు పెట్టలేదు. సీఎం రేవంత్ రెడ్డితో సహా ఏ మంత్రి కూడా ఆ నియోజకవర్గంలో ఏ కార్యక్రమాన్ని కూడా వెళ్ళలేదు అనేది మాత్రం బహిరంగంగా తెలిసిన విషయమే. అసలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన నియోజకవర్గానికి నిధులు కావాలని ఏ మంత్రి వద్దకు వెళ్ళాడనేది కూడా వస్తున్నటువంటి ప్రశ్న మాత్రం వస్తుంది. ఎందుకంటే ఆయన నిన్న మాట్లాడుతున్న సమయంలో మంత్రుల వద్దకు 100 సార్లు వెళ్ళినా ₹1 కూడా నిధులు ఇవ్వలేదంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. కానీ అదే మునుగోడు నియోజకవర్గానికి సంబంధించి ఏ మంత్రిని కూడా ఇప్పటి వరకు అడుగు పెట్టనీయని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు మాత్రం నిధుల విషయంలో ఎందుకు మాట్లాడుతున్నాడు అనే విషయం పైన కూడా అదే పార్టీలో చర్చ సాగుతుంది. జిల్లాకు సంబంధించినటువంటి 2 మంత్రులు ఉన్నా కూడా ఆ నియోజకవర్గానికి నిధుల విషయంలో ఎందుకు కేటాయించడం లేదనే విషయం పైన కూడా చర్చ సాగుతుంది. అయితే తనకే మంత్రి పదవి వస్తుంది. మునుగోడు నియోజకవర్గానికి సంబంధించిన ఏ కార్యక్రమం అయినా కూడా తనకు మంత్రి పదవి వచ్చిన తర్వాతనే చేయాలనే ఉద్దేశంతో రాజగోపాల్ రెడ్డి వ్యవహరించారు. ఆ కోణంలోనే ఆయన ఏ మంత్రిని అక్కడికి రాకుండా అడ్డుకున్నారనేది కూడా అదే కాంగ్రెస్ పార్టీలో చర్చ సాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు మాత్రం తనకు ఇక మంత్రి పదవి వస్తుందా రాదా అనే విషయంలో క్లారిటీ లేదు. కాబట్టి మునుగోడు నియోజకవర్గాల్లో నిధుల విషయంలో ₹1 కూడా రావడం లేదు. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు నిధులు విషయంలో అభివృద్ధి కుంటుపడిపోతుంది. కాబట్టి ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆయన పదవులు మీకే, పైసలు మీకే, పదవులు ఇవ్వకుండా సరే కానీ నిధులు మాత్రం ఇవ్వండి అంటూ కూడా ఆయన సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్న నేపథ్యంలో
చూడాలి మరి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విసిరేటువంటి సవాలు రాజీనామా చేస్తా మునుగోడు ప్రజల కోసం అంటూ ఆయన విసిరే సవాలు కావచ్చు, పదవులు మీకే పైసలు మీకే నిధులు ఇవ్వండి, మునుగోడు ప్రజల అభివృద్ధి కోసం నిధులు ఇవ్వండి అంటూ కూడా ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కావచ్చు, ఇతర మంత్రులను టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్న నేపథ్యంలో ఆయనపై కాంగ్రెస్ అధిష్టానం క్రమశిక్షణ సంబంధించి చర్యలు తీసుకుంటుందా? కనీసం ఇప్పటి వరకు కూడా రాజగోపాల్ రెడ్డి దాదాపుగా 10 సార్ల వరకు ఇప్పటి వరకు సీఎం రేవంత్ రెడ్డిని కావచ్చు ప్రభుత్వం పైన కూడా కామెంట్లు చేసిన విమర్శలు చేసిన పరిస్థితి ఉంది. సొంత పార్టీలోనే నేతల పైన ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యల పైన కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ నుంచి మాత్రం ఇప్పటి వరకు కనీసం రాజగోపాల్ రెడ్డికి ఒక నోటీస్ కూడా జారీ చేసిన పరిస్థితి లేదు. అసలు ఆయన పైన ఎందుకు చర్యలు తీసుకోరు అనేది కూడా కాంగ్రెస్ పార్టీలోనే వినిపిస్తున్నటువంటి విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి చూడాలి మరి. మొత్తానికైతే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ మాట్లాడడం పైన కూడా తీవ్ర స్థాయిలో చర్చ సాగుతుంది. రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్న దానిపైన కూడా రేవంత్ రెడ్డి అనుచరులు కావచ్చు, ఆయన సంబంధించినటువంటి నేతలు, ఆయన అభిమాన నాయకులు కావచ్చు, ఇతర సన్నిహితులు కావచ్చు, రాజగోపాల్ రెడ్డి తీరు పైన కూడా ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి చూడాలి ఈ రాజగోపాల్ రెడ్డి తీరు మారుతుందా, ఆయనకు మంత్రి పదవి దక్కుతుందా, లేదంటే రాజీనామా చేస్తారా అనే కోణంలో కూడా కొంత కాంగ్రెస్ పార్టీలో అయితే చర్చ సాగుతుంది. సందీప్. థ్యాంక్ యూ జానయ్య. ఒక్క రూపాయి మీద వస్తలేదు. నేను మంత్రి దగ్గర పోయి అడిగినా రాలే, 100 సార్లు తిరిగినా రాలే. కాంట్రాక్టర్లు ఏమో ఒలిగొండ చౌటుప్పల్ రోడ్డు చేస్తే